కాంగ్రెస్ సంబంధించి డాక్టర్ వినయ్ కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా మరి డిబేట్లోకి వెళ్ళే ముందు మరి సీనియర్ అనలిస్టు డాక్టర్ తాటికాయల జయరామ్తో మాట్లాడదాం. నమస్తే జయరామ్ గారు. నమస్తే. ఎట్లా చూస్తారు సార్, ఇప్పుడు ఒక క్లారిటీ అయితే రావట్లేదు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి, ఇది హైకోర్టు ఆదేశాలు. సో హైకోర్టు ఆదేశాలు ఒకవైపు, తర్వాత కాలాతీతం అయిపోయింది, ఇప్పటికీ ఏడాదిన్నర అయిపోతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా, మరొకసారి దీన్ని పెండింగ్లో పెడుతుందా? సో ఒకరిపై ఒకరు రాజకీయ పార్టీ నాయకులు అయితే విమర్శలు చేసుకుంటున్నారు. సో దీంట్లో 42% అనేది ఇప్పుడు బీసీల నుంచి ఎదురవుతున్న ఇది ఒక గండంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈ అంశంలో ఖచ్చితంగా మరి ఎలా ముందుకెళ్తాయి రాజకీయ పార్టీల ముందున్న ఈ యొక్క ఏంటి ఆన్సర్ ఏంటి చెప్పు. శ్రీనివాస్ గారు, మీకు 99 న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి లోపల బీసీ వాదాన్ని నెత్తికి వెతుక్కోకుండా తప్పని పరిస్థితి రాజకీయ పార్టీలకు. అంతే తప్ప ఈరోజు బీసీల మీద ప్రేమతోనో, లేకపోతే బీసీల మీద రాత్రి వీళ్ళకేదో విపరీతమైన కేరింగ్ వచ్చే అయితే కాదు. ఇక్కడ ఏంటంటే, జనాభాను ప్రాతిపదికగా చూసినట్టే 56% బీసీలు ఉన్నారనేది మొన్నటి లెక్కలలో తేల్చింది గవర్నమెంట్. సో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తుంది. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అనేక అడ్డంకులు కాంగ్రెస్నే సూచిస్తుంది. మాకు ఈ అడ్డంకులు ఉంటాయి, రేపు ఎవరైనా కోర్టుకు పోతే మాకు ఇబ్బంది అవుతుంది అన్నది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఆర్డినెన్స్ ద్వారా వచ్చినది చట్టం డెఫినెట్గా ఉండదు. ఇంతకు ముందు ఎంఆర్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ కూడా అలాంటి ఆర్డినెన్సే తీసుకొచ్చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ. దాన్ని 2000లో తీసుకొచ్చిన క్లాసిఫికేషన్ని 2004 లోపల దాన్ని కొట్టేశారు. అంటే ఆర్డినెన్స్ లోపల అంత పస ఉండదు. ఆర్డినెన్స్ అనేది జనాలను మభ్యపెట్టి మోసం చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అదొక రాజకీయ ఎజెండాగా మారింది 30 సంవత్సరాల తర్వాత. మొన్న పంజాబ్ వర్సెస్ స్టేట్గా విభజించినప్పుడు అక్కడ క్లాసిఫికేషన్ జరిగింది. దానికి దేశంలో ఉన్న మాదిగలు హ్యాపీగా ఫీల్ అయ్యారు, దానికి హర్షధ్వానాలు చేశారు. కానీ బీసీల విషయానికి వస్తే ఇట్లా కాదు. బీసీల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఓసీలు మరొక స్టేట్కి పోతే బీసీలు అవుతారు, ఇక్కడ ఉన్న బీసీలు ఇంకొక స్టేట్ దగ్గరికి పోతే ఓసీలు అవుతున్నారు. ఈ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నేపథ్యాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రభుత్వానికి, ఈ నేపథ్యాన్ని మీరు చెప్పాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇక్కడ ఉన్న రెడ్లు కర్ణాటక పోతే బీసీలుగా మారుతారు, హర్యానాలో ఉన్న చౌదరీసు ఇక్కడికి వస్తే ఓసీలుగా మారుతారు, ఇక్కడ ఉన్న కాపులు ఏపీకి పోతే ఓసీలుగా మారుతారు. అంటే ఈ కన్ఫ్యూజన్ ఉన్నది, ఎవరిని బీసీలు ఎవరి ఓసీలు అనే దాన్ని ఈ కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఆ నేపథ్యాన్ని తీసుకురావాలి. ఆ నేపథ్యాన్ని తీసుకొచ్చేసి షెడ్యూల్ 9లో పెట్టించేసి జయలలిత గారు సక్సెస్ అయ్యారు. ఆ నమూనాన్ని తీసుకోమని చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు అంటే, ఒక కులము, ఆ కులంలో ఉన్న నేపథ్యం. ఇక్కడ మాదిగలు అనేది అత్యధిక పర్సంటేజ్ మాదిగలు ఉన్నారు. మాదిగలకు 15% రిజర్వేషన్ ఇక్కడ మనం పొందుతున్నాం. కానీ తమిళనాడుకు పోతే ఇక్కడ మాదిగలు, అక్కడ అరుంధతీయులకు సపరేట్ 3% అడిషనల్గా అక్కడ రిజర్వేషన్ కేటాయింపులు జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 50% ఉన్న రిజర్వేషన్ని తమిళనాడుకు పోతే 69%గా రిజర్వేషన్ చూస్తుంటాం. అక్కడ 9th షెడ్యూల్ లోపల చేర్చడానికి కారణం ఏంటంటే, జయలలిత గారు అప్పుడు ఒక కులం లోపల నేపథ్యాన్ని, వాళ్ళకుండే అవసరతను, వాళ్ళకుండే ఆ హెచ్చు తగ్గుల వివరాలు, అక్కడ ఉండే పాపులేషన్ లోపల ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు అది ఏమీ చెయ్యకుండా బీసీ రిజర్వేషన్లు అంటుంది. నేను ఒక్కటే చెప్తున్నాను, బీసీ రిజర్వేషన్లో పెద్ద డౌట్ ఏంటంటే, ఇక్కడ ముస్లిమ్స్కు రిజర్వేషన్ అన్నారు. ముస్లిమ్స్కు రిజర్వేషన్ అనగానే పెద్ద గందరగోళంగా మారుతుంది. నా దేశం లోపల ముస్లింల పర్సంటేజ్ 20%, ఇక్కడ ముస్లిం బీసీలు అంటున్నారు. ముస్లింలలో బీసీలు లేరయ్యా. మీకు అర్థం కావాల్సిందంటే, బీసీలు అనే వాళ్ళకు వచ్చినప్పుడు ఇక్కడ ఎస్సీలు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే బీసీసీలుగా మారేళ్ళు. క్రిస్టియానిటీ వాళ్ళకు బీసీసీ ఉంది, 1% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ బీసీలుగా చెప్పబడే చాలామంది కొన్ని కులాలు ఎస్సీల నుంచి వచ్చేసి ముస్లింగా కన్వర్ట్గా మారినప్పుడు వాళ్ళను బీసీలుగా చూస్తారా, మీరు ఓసీలుగా చూస్తారా? దీనికి బీజేపీ వ్యతిరేకిస్తుంది డెఫినెట్గా. ఈ నేపథ్యాన్ని మీరు చెప్పలేకపోతే, ఇక్కడ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ ఇవ్వనంటుంది. ముస్లిం రిజర్వేషన్ ఇవ్వనంటున్నట్టు మీరు ముస్లిం బీసీలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు దేశంలోకి? నాకు అర్థం కాలేదు.
ముస్లిం బీసీలు రాలేదయ్యా. మీకు అర్థం కాని విషయం ఏంటంటే బీసీలు ఎస్సీలను మతం మారినప్పుడు కానీ ఇతర కులాలు మతం మారినప్పుడు కానీ ఇక్కడ బీసీలుగా పరిగణించబడుతున్నారు. ఈ నేపథ్యాన్ని చెప్పండి. ఈ నేపథ్యాన్ని చెప్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది, అంతే తప్ప ఒకటే సెకండ్ ఇక్కడ బీసీ ముస్లిం బీసీలు అంటే రేపు ముస్లింస్లు బీసీలుగా మారే దానికి అవకాశాలు ఉంటాయి. ఈ రిజర్వేషన్లన్నీ ముస్లింలు తన్నుకపోవడానికి అవకాశాలు ఉంటాయని బీజేపీ వాదిస్తారు. 1 minute సార్. సార్ డాక్టర్ వినయ్ గారు జూమ్లో ఉన్నారు, అలాగే పావని గారు కూడా బీఆర్ఎస్ నాయకులు. సో మొత్తానికి వినయ్ గారితో మాట్లాడదాం. వినయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ 42% రిజర్వేషన్ బిల్? కాంగ్రెస్ మాత్రం ఖరాఖండిగా చెప్తుంది, మేము ఇచ్చి తీరుతామని చెప్తుంది. కేవలం ఎన్నికల విషయంలోనే కాదు, విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అయితే మీరు పంపిన అసెంబ్లీ తీర్మానం కావచ్చు, ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ తీర్మానం కావచ్చు, 2 తీర్మానాలు కూడా ఒకటి రాష్ట్రపతి వద్ద, మరొకటి కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఆ బీసీ ఓటర్లను ఇప్పటికే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కావచ్చు, ప్రచారంలో మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీతో చేపించారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది అనుకోవచ్చా? దీని నుంచి మీరు ఎలా అధిగమిస్తారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు కొన్ని జయరామ్ గారు చెప్పిన దానికి నేను క్లారిఫికేషన్